మూంగ్ కర్రీ. పెసల కూర బాగుందండి పేరు. పెసల కూర బాగుంటుంది అంటే ఇది హెల్దీ. ఈ పెసల కూర చేయడానికి ఏమేమి కావాలి పదార్థాలు? ఫస్ట్ పెసలు, ఒక పొటాటో, కొంచెం క్యారెట్, టొమాటో పేస్ట్, కారం, ఆనియన్ పేస్ట్, ఉప్పు, ధనియా జీరా పౌడర్, కొంచెం ఆయిల్. సో వీటన్నిటితో ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి. పెసలు ఏదో చాలా రాత్రి నానబెట్టి ఒక 4-5 hours నానబెట్టి బాయిల్ చేసిస్తే సరిపోతుంది. కొంచెం సాల్ట్ ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. అంటే 4-5 గంటలు వాటిని నానబెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు సరిపోతుంది. మనం కుక్కర్లో పెట్టుకోవాలి వాటిని. ఒక స్పూన్ ఆయిల్ చాలు. ఒక చిన్ని స్పూన్ ఆయిల్ చాలు. అందులో ఆయిల్ వేడి జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తారు. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్. అయితే ఇలా నాన్ స్టిక్లో వండితే పర్వాలేదండి, ఒక చిన్న టేబుల్ స్పూన్. బట్ మామూలు మూకుల్లో వండారనుకోండి కష్టం. సో ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసారు. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. టొమాటో పేస్ట్ వేయాలి. కొంచెం టొమాటో పేస్ట్. ఓకే. ఇది ఇప్పుడు ఈ పొటాటో కొంచెం మ్యాష్ చేసుకున్నాము. ఓకే. కొంచెం పెద్ద బౌల్ ఏమైనా కావాలా? పొటాటో, కొంచెం క్యారెట్ కూడా ఉడకబెట్టుకున్నారండి? ఓకే. పొటాటో అండ్ క్యారెట్ రెండు ఉడకబెట్టారు. ఇది ఇప్పుడు ఇలా ఆయిల్ వచ్చింది కదా, ఇలా ఫ్రై అయిపోయింది. చెంచాడు ఆయిల్ పోస్తే ఇంకో చెంచాడు బయటకు వచ్చేసింది. అందుకే ఎక్కువ యూజ్ చేయకూడదు. అంటే వాటర్ కాదు, ఆయిలే. ఉన్న 1 స్పూన్ కూడా బయటకు వచ్చేస్తుంది. యాక్చువల్లీ దీనికి అవసరం అయితే వేసుకోవాలి ఆయిల్. దీనికి అవసరం లేదు యాక్చువల్లీ. పొటాటోస్, క్యారెట్ పేస్ట్ మ్యాష్ చేసిన క్యారెట్ అండ్ పొటాటో పేస్ట్ వేసి ఇది ఒకసారి, ఇది పచ్చిగా ఉంటాయి కదా, జస్ట్ బాయిల్ చేసి ఇది ఒకసారి ఫ్రై చేస్తే నాంచి ఉడకబెట్టిన పెసలు. ఒక చిన్న కుటుంబానికి సరిపోతుంది కదా, మమ్మీ డాడీ ముగ్గురు నలుగురికి వస్తుంది. ధనియా జీరా పౌడర్. ధనియా అండ్ జీరా పౌడర్. పౌడర్ రెండు వేయించి ఫ్రై చేస్తాను. ఫ్రై చేసి మిక్సీ చేసి. ఓకే. కారం అంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మీరు తినేదాన్ని బట్టి తినా. కొంచెం సాల్ట్, అంటే అన్నీ వేసాం కదా, మళ్ళీ అన్నిట్లో కొంచెం వేసాం. సాల్ట్. ఇది కొంచెం వాటర్ పోయాలి. ఒక్కసారి ఇవన్నీ మిక్స్ అయ్యి బాయిల్ అవుతాయి. ఇది 1 నిమిషం ఫ్రై అవ్వాలి. కొంచెం ఎక్సెస్ వాటర్ తింటూ పోతుంది. ఓకే. కొంచెం క్రంచీగా కావాలి అనుకుంటే కొంచెం ఆనియన్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు అయితే లాస్ట్ వేసుకోవచ్చు. సన్నగా తరిగిన ఆనియన్స్. అది ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది ముందర వేసుకుంటారు, కొంతమంది లాస్ట్ వేసుకుంటారు. ఓకే. కొత్తిమీర చాలా హెల్దీ. అన్నింట్లోని కొత్తిమీర, కరివేపాకు యూజ్ చేస్తే టేస్ట్ వస్తుంది, మంచిది కూడా. అవును. ఇది ఒక 2 minutes ఫ్రై అయితే తీసుకోవచ్చు, సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. ఇంకా అయిపోయిందండి. వెరీ ఇలా బబుల్స్ వచ్చినాయి కదా, కలర్ఫుల్. బయటకు వచ్చేసింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకో. గ్రేట్. పైన ఆనియన్స్. కొంతమందికి ఆనియన్స్ చాలా ఇష్టం ఉంటాయండి. అందరూ చపాతీ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అక్కర్లేదు. రెడీ అయిపోయిందండి పెసల కూర. ఇప్పుడు ఇది టేస్ట్ చూసి టేస్టీగా ఉందో లేదో చెప్పండి. ఓకే. టేస్ట్ చూడమంటారా? చూడండి మరి, మీరే లేట్. చాలా బాగుందండి. ఆహా, ఏమి రుచి. చేసే విధానం మరొకసారి చూడండి. పెసల కర్రీ చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన పెసలు, ఉడికించిన బంగాళదుంపలు, నూనె, టమాటో పేస్ట్, ఉల్లి పేస్ట్, కొత్తిమీర, క్యారెట్, ఉప్పు, కారం, ధనియా పౌడర్. పెసల కర్రీ తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నూనె వేడి చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది వేగిన తర్వాత ఉల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. దోరగా వేగాక టమాటా పేస్ట్ వేయాలి. బంగాళదుంప, క్యారెట్ని మ్యాష్ చేసి దాన్ని కూడా మూకుడులో వేసి కాసేపు ఫ్రై చేయాలి. తర్వాత ఉడికించిన పెసలను వేసి కలపాలి. తగినంత ఉప్పు, జీరా, ధనియా పొడి వేసుకుని కలుపుకోవాలి. కొన్ని నీళ్లు పోసి 5 నిమిషాలు ఉడికించాలి. చివరగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకుని కొత్తిమీర, క్యారెట్తో గార్నిష్ చేస్తే పెసల కర్రీ రెడీ.
కాస్త సాల్ట్, ఓకే, తగినంత సాల్ట్. కొంచెం ఆయిల్ కాసుకొని పర్వాలేదు. ఓకే, బొట్టు పైన గుంట చేయండి. 15-20 మినిట్స్ నానితే స్మూత్గా బాగా వస్తుంది. ఓకే, సో 15-20 మినిట్స్ దీన్ని పక్కన పెట్టాలన్నమాట.